టమాటా కూరని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది పచ్చిమిర్చితో చేసుకుంటే. దీనికోసం అయితే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి కొంచెం వేగే వరకు అయితే ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇవైతే 1/2 కేజీ టమాటాలండి. టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత వాటిని కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ అయితే టమాటా మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా టమాటా మొత్తం మెత్తబడిన తర్వాత ఇందులోకి కారం ఇంకా ఉప్పు ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం కలర్ కోసం వేసాను. ధనియా పౌడర్ ఉప్పు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.